శ్రీ గురుభ్యో నమ. 4:35. ఓం యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. పాండవా, ఓ అర్జున, యజ్ఞాత్వా, ఏ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా, పునః మరల, ఏవం ఈ విధమైన, మోహం అజ్ఞానాన్ని, న యాస్యసి పొందవో, ఏన దేని ద్వారా అయితే, భూతాని సర్వభూతాలను అంటే సమస్త ప్రాణులను, అశేషేన సంపూర్ణంగా, ఆత్మని నీ ఆత్మయందు, అథో ఆ పిమ్మట, మయి నాయందు, ద్రక్ష్యస్యాత్ చూడగలవో. పరమాత్మ ఏమంటున్నాడంటే, ఈ శ్లోకము జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను, అది పొందిన తర్వాత కలిగే మార్పును వివరిస్తుంది. ఈ శ్లోకము ఏమంటున్నాడంటే పరమాత్మ, అర్జునుడు ఒక విధమైన మోహంలో, భ్రమలో ఉన్నాడు. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళందరినీ నేను ఎలా చంపాలి అనే మోహంలో ఉన్నాడు. కాబట్టి అర్జునుడు తెలుసుకోదగిన జ్ఞానం గురించి పరమాత్మ చెబుతున్నాడు. నేను నీకు ఇంతవరకు తత్వజ్ఞానం గురించి చెప్పాను. ఆ తత్వజ్ఞానము పూర్తిగా వంటపడితే, ఆ తత్వజ్ఞానం అర్థమైతే, నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవా, నీకున్న మోహాలు ఏవి ఉండవు, మళ్ళా మోహం కలగదు. అంటే ఈ శరీరానికి సంబంధించిన నా వాళ్ళు, నా వస్తువులు అనే మోహం కూడా కలగదు. ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్ మన్యథో మయి. నేను చెప్పిన తత్వజ్ఞానంలో ఉండే విషయం ఏమిటంటే, ఈ భూప్రపంచంలో కనిపించే వస్తువులు కానీ, భూతాలు కానీ అంటే సమస్త జీవరాశులు కానీ, మనం చూసే ప్రతిదీ ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా పరమాత్మలోని భాగాలు మాత్రమే. ఇవన్నీ చూసే నేను కూడా పరమాత్మలో ఒక భాగం మాత్రమే. నేను చూసే వస్తువులన్నీ పరమాత్మ యొక్క సృష్టి అనే భావము పరిపూర్ణంగా కలిగినట్టయితే, పరమాత్మ స్వరూపాన్ని తప్ప మరొక వస్తువుని చూడలేని పరిస్థితి వస్తే ఏ రకమైన మోహం ఉండదు. పరమాత్మ ఇక్కడ జ్ఞానం వలన కలిగే లాభాలను వివరిస్తున్నాడు. మొదటిది, జ్ఞానం కలిగినందువలన అప్పటి వరకు ఉన్న మోహం పోతుంది. సమస్త ప్రాణికోటిని తనలో చూడగలడు. అంటే సమత్వ భావన కలుగుతుంది. భేదభావన ఉండదు. నువ్వు నేను అనే భావన అంతరిస్తుంది. మనకు చూడడానికి కళ్ళు ఇచ్చాడు. ఎందుకు? చూసి నడవడానికి, గోతిలో పడకుండా ఉండడానికి. అలాగే జ్ఞానం యొక్క లక్షణము ఏమిటంటే, మోహంలో పడకుండా ఉండడానికి. ఈ ప్రాపంచిక విషయాలు, విషయవాంఛలు అన్నీ అసత్యమే, ఒక్క ఆత్మనే సత్యము అని తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఇదే. మామిడికాయ మొదట ఒగరుగా ఉంటుంది, తర్వాత పుల్లగా ఉంటుంది, బాగా పండిన తర్వాత తీయగా ఉంటుంది. మామిడి పండు పూర్తిగా పండిన తర్వాత ముందు ఉండే ఒగరు, పులుపు మాయమవుతాయి. అలాగే జ్ఞానము కలిగిన తర్వాత వారి లక్షణము, అజ్ఞానము పోవాలి. ఈ ప్రపంచమంతా మాయ అని తెలుసుకోవాలి. ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టి మనస్సును పరమాత్మ వైపు మళ్లించాలి. అర్జునుడు వీళ్ళంతా నా వాళ్ళు అని తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. వీరు వేరు, వీరి ఆత్మ వేరు, వీరి శరీరాలు మాత్రమే చంపబడుతున్నాయి, కానీ వీరి ఆత్మలు కాదు అనే జ్ఞానాన్ని పొందమంటున్నాడు పరమాత్మ. జ్ఞాని లక్షణం ఏమిటంటే, తనలో ఉన్న ఆత్మ, ఇతరులో ఉన్న ఆత్మ ఒక్కటే అని తెలుసుకోవడం, అందరూ సమానమే అని తెలుసుకోవడం. ఈ సమస్త జగత్తును జ్ఞాని తనలో చూడగలడు. మనస్సును ఆత్మయందు లీనం చేయగలడు. ఆత్మానందాన్ని పొందగలడు. అతడే జ్ఞాని. జ్ఞాని యొక్క తర్వాత లక్షణము, భగవంతుణ్ణి తనలో ఆపాదించుకోవడం. అంటే తాను భగవంతుడు వేరు కాదు అని తెలుసుకోవడం. తనలో దైవత్వమును తెలుసుకోవడం. నేనే భగవంతుడు, భగవంతుడే నేను అనే స్థితికి రావడం. అంటే నేనే భగవంతుణ్ణి, అందరూ నన్నే పూజించండి అని అనడం కాదు.
ఆత్మ వేరు, శరీరం వేరు, నాలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ అంశయే అనే జ్ఞానం కలగాలి. అంటే ద్వైత భావన వదిలిపెట్టి అద్వైత భావన పెంచుకోవాలి. కాబట్టి ప్రతి మానవుడు ముందు వివేకము, జ్ఞానము, బుద్ధి, విచక్షణ శక్తిని పెంచుకోవాలి. ఈ శ్లోకంలో మరొక విషయం కూడా చెప్పాడు. నీలో, నాలో, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే, వేరు వేరు కాదు. అంటే నీవే పరమాత్మ, ఆ పరమాత్మే నీవు అనే విషయాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు. దీనినే జీవేశ్వర ఐక్యము అని కూడా అంటారు. మనం పురాణాలలో చూసుకుంటే ప్రహ్లాదుని చరిత్ర, హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని ఎంత హింసించినా ప్రహ్లాదుడు తన మనస్సును మాత్రం పరమాత్మ నుంచి మళ్లించలేదు. అందరిలోనూ ఆ పరమాత్మనే చూశాడు. తన తండ్రిలోనూ, తనను చంపబోయే పాములోనూ, ఏనుగులోనూ కూడా ఆ విష్ణువునే చూశాడు. ఇది ఈ శ్లోకానికి నిదర్శనం. హరి ఓం తత్సత్.